వినబడుతుందండి? వందనాలండి అయ్యగారు. అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు మరి మీకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాము. నేరుగా మనం ఈ వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా శ్రద్ధ కలిగి వాక్యం పట్ల ఆసక్తి కలిగి కొద్ది మాటలో మీ హృదయం అనే పలక మీద ఈ మాటలు ఉండాలని నేను ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరమగీతాలు 2:14 చదువుదామమ్మా. బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబేటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. చాలమ్మా. మనము ప్రతి సోమవారము మరి పరమగీతాలు అనే ఒక అంశం గురించి వివరంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ పరమగీతాలు అనే ఒక కావ్య గ్రంథములో అద్భుతమైనటువంటి సంఘటనలు, అద్భుతమైనటువంటి మర్మాలు ఈ గ్రంథములో దాగి ఉన్నాయి. అలాగే ఈ గ్రంథము యొక్క ప్రాధాన్యము లేదా ముఖ్యాంశం ఏమిటంటే, వరుడైనటువంటి యేసుక్రీస్తుకు వధువైనటువంటి సార్వత్రిక సంఘానికి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగము ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి ఒక అద్భుతమైన గ్రంథమే ఈ యొక్క పరమగీతాలు. ఈ గ్రంథంలో వరుడైనటువంటి యేసు ప్రభు వారిని మనం చూస్తూ ఉంటాం. వధువైనటువంటి సంఘం అంటే షోలామితి, ఆమె మనం చూస్తూ ఉంటాం. వీరు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, ఎలా ఆమె ప్రవర్తించాలి, ఎలాగా సౌందర్యం కలిగి ఉండాలి అనేది ప్రభు కోరుకుంటున్నాడు అనే విషయాలను గ్రంథంలో మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు. అయితే మనము గతించిన వారంలో ఒక అద్భుతమైనటువంటి విషయం మనం తెలుసుకుంటా ఉన్నాం. అదేంటంటే, నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను అనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం 2:1 ఈరోజు బండసందులలో ఎగురు నా పావురమా అనే విషయాలను మనము కొన్ని విషయాలు ధ్యానిద్దాం. చాలా జాగ్రత్తగా విందాం. ఎందుకంటే పరమగీతాలు అనేవి ఫస్ట్ లో మనం చదువుతున్నప్పుడు మనకు అంతగా ఆసక్తి ఉండదు. అంతగా ఈ గ్రంథం ఎలా రాయబడింది, ఏంటి గ్రంథంలో ఎలా ఉన్నాయి, ఏంటి మాటలు అనే ఒక ఆలోచన వస్తూ ఉంటాయి. కానీ చదువుతున్న కొలది ఎలా ఉంటదంటే, మనకు తేనె కంటేను, జుంటె తేనె ధారల కంటేను మధురమైనది అనే వాక్యం ఉంది కదండి. అలాగా గ్రంథము అంత మాధుర్యము మనసుకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. బండసందులలో ఎగురు నా పావురమా, పీటబీటులను ఆశ్రయించిన నా పావురమా అని వరుడైనటువంటి యేసు ప్రభు వారు వధువైనటువంటి సంఘంతో ఒక అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడు. అంటే క్రీస్తు సంఘం పావురు లాంటిది, పరిశుద్ధాత్మ మూలముగా అది పుట్టింది అనే విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యుగయుగాలు శిల అయినటువంటి క్రీస్తులో దాగి ఉన్నటువంటి సంఘము ఎలా బయటకు రావాలో ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపాటు చేస్తా ఉన్నాడు అనే విషయాలను మనం తెలుసుకోవాలి. ఆయనకు మనం అంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానము, ఎంత ఆసక్తి ఉన్నదంటే మనల్ని చూడాలని, మన మీద తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు అనే విషయాలను ఈ గ్రంథంలో మనకు తెలియజేస్తాం. అయితే ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ అర్థాలను మనం చూడాలి. అప్పుడే ఈ మాటలు మనకు అర్థం అవుతాయి అన్నమాట. అంటే ఆత్మీయ అర్థం ఏంటంటే, ఉదాహరణకు 3 పాయింట్లు చూద్దాం. 3 పాయింట్లు అంటే, మొదటిది బండ సందులు అంటే ఏంటి, పావురం అంటే ఏంటి, పేటు బీటులు అంటే ఏంటి. ఈ 3 మనం ఒకసారి గమనిస్తే ఇందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనకు అర్థం అవుతాయి అన్నమాట. మొదటిది, పావురం అంటే సంఘానికి సాదృశ్యంగా మనకు అనిపిస్తుంది. సంఘానికి సార్వత్రిక సంఘం. మన గ్రూప్ పేరు కూడా చక్కటి పేరు మాట అండి, సార్వత్రిక సంఘం. కాబట్టి ఫస్ట్ది పావురం అంటే సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటాం. రెండవది బండ సందులు.
బండ సందులు అంటే యేసుక్రీస్తు శరీరం అందరి యొక్క గాయాలను చూపిస్తా ఉంది. బండ సందులు అంటే యేసుక్రీస్తు శరీరంలో ఉన్నటువంటి ఆ భయంకరమైన గాయాలన్నిటిని కూడా ఇది తెలియజేస్తా ఉందనే సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మూడవది ఏంటంటే పేట బీటులు అంటే దున్నబడిన ఆయన శరీరము, దున్నబడిన ఆయన శరీరం అంతా కూడా దున్నబడ్డది అన్నమాట. ఆ దున్నబడినటువంటి శరీరానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. పావుర స్వరం అంటే ఏంటంటే స్తుతి, రెండోదేమో ప్రార్థన. అక్కడ ఏముందమ్మా, నీ స్వరము మధురము, నీ ముఖము కనబడని అని ఉన్నాయి కదమ్మా. దానికి అర్థం ఏంటంటే పావురం యొక్క మధురం ఏంటంటే స్తుతి. పావురం వల్లే మన జీవితంలో ఒక అంతర్భాగం కావాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. రెండవది ప్రార్థన అంటే ఇది ఒక మూలుగు అంటే పావురము మూలకెళ్ళి మూలుగుతూ ఉంటుంది. మనం కూడా మన జీవితంలో అలా మూలగాలన్నమాట. ప్రార్థన ద్వారా మనం ఒక అనుభవం మనం సంపాదించుకోవాలి. అనుభవం సంపాదించుకుంటే మనకు ఆ విషయాలు మనకు బయలుపాటు అవుతాయి. చూడండి, వాక్యం చదవండి. 1 కొరింథీ 14 చదవండి. 1 కొరింథీ 14 చదువుతున్నాను. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. చాలమ్మా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అద్భుతమైన మాట చెప్తున్నాడు. పావురానికి సాదృశ్యంగా ఒక మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. పావురము అంటే పావుర స్వరము మధురం అన్నమాట. ఆ మధురమైనటువంటి స్వరాన్ని ప్రభు వినడానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలో ఎక్కువ శాతం దేవుని స్తుతించేటువంటి, దేవుని గణపరిచేటువంటి పదాలు ఉండవు. దేవుణ్ణి ఇచ్చించేటువంటి పదాలు ఉండవు. ఎక్కువ శాతం మనం చేసేటువంటి కొన్ని ప్రార్థనలు ఇవ్వడమే. కావాలి ప్రభు, అది కావాలి, ఇది కావాలి ప్రభు, అది కావాలి తండ్రి, ఇది కావాలి తండ్రి అనే ఉద్దేశంతో ఎక్కువ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన హృదయాంతరంగంలో నుండి మన ప్రార్థన కోరుకుంటున్నాడు. అంటే వాక్యం ఏం చెప్తుందంటే ఒక చోట ఉంటుంది, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని ఉంటుంది బైబిల్లో. అంటే ఆయన రాజ్యము నీతి వెతికి ప్రార్థన చేసిన లెక్క లక్షణాలు ఎలా ఉంటాయని చెప్తున్నాడంటే బైబిల్లో ఆత్మతో ప్రార్థన చేద్దును, మనసుతో ప్రార్థన చేద్దును అంటే దేవుని గొప్పతనాన్ని వివరిస్తూ ప్రార్థన చేస్తారన్నమాట. అంటే పావురం కూడా మూలుగుతుంది. మూలుగు ఆ మూలుగులో నుండే ప్రభు ప్రార్థన వింటాడు. మనం కూడా అటువంటి ప్రార్థన నేర్చుకోవాలని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. అందుకని ఆత్మతో ప్రార్థన చేతును, ఆత్మలో ప్రార్థన చేయడం అంటే రోమపత్రికలో కూడా 8వ అధ్యాయంలో కూడా ఎలా ఉంటుంది అంటే మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఏముంది చూడండి అమ్మ ఒకసారి. అటువలే ఆత్మయు బలహీనతను చూచి సమయము చేయుచున్నాము, ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చాలమ్మా. ఇక్కడ పావురం యొక్క ప్రార్థన మనం నేర్చుకోబోతా ఉన్నాం. పావురము మూలుగులో ఒక సాదృశ్యంగా చూపిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తున్నాడు. ఈ బండ సందుల్లో ఎగురు నా పావురమ్మ, పీటలను ఆశ్రయించు నా పావురమ్మ అనే యొక్క అంశంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠం ఏంటంటే మన ప్రార్థనలో ఎక్కువగా మన స్వార్థం కొలది ఇది కావాలి అది కావాలని అడగకుండా మనము ప్రభు యొక్క ఆత్మలో అభిషేకించు ప్రభు అని మనం ప్రార్థన చేసేవారు. ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. యేసు ప్రభు వారి శిష్యులు ఏమడిగారు అంటే ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభువా అని అడిగారు. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. అలా మనం కూడా మన ప్రార్థనలో ప్రభువా యేసు ప్రభు శిష్యులు అడిగినట్లుగా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభువా అని అడిగే ప్రార్థనలో మనం వెళ్ళాలని ఈ మూలుగు అనే అంశం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతమైన విషయం అది
కాబట్టి ఆత్మ మనం ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడంట. మూలుగును చూపించి మనకు నేర్పిస్తాం. మంచిది. తర్వాత మూడవది, తర్వాత సంఘ సాక్ష్య జీవితం తెలియజేస్తా ఉంది. లోకములో నుండి పిలువబడ్డాము, విశ్వాసుల జీవితాలు ఆదర్శంగా క్రీస్తుకు సాదృశ్యంగా ఉండాలనే విషయాలను మనకు తెలియజేస్తా ఉంది వాక్యం. కాబట్టి తర్వాత పావురము ముఖము మనోహరము అంటే సంఘం యొక్క మనోహరమే, పరిశుద్ధతయే. పావురము లోకములో ఇంకొక పావురంతో జత కట్టదు. అది ఎలా ఉంటదంటే దాని యొక్క విధానం వేరేగా ఉంటది. నేను ఈ పావురం అనే అంశం గురించి చెప్పేటప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా వివరంగా మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైన సందేశం ఏంటంటే బండ సందులలో ఎగురు నా పావురమా అని. అయితే ఈరోజు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 4 విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. తొందరగా ముగింతాను, చాలా జాగ్రత్తగా వినండి. పరమగీతాలు 2:14 బండ సందులు అంటే ఏంటి, పేట బీటులు అంటే ఏమిటి, నా స్వరము మధురం అంటే ఏంటి, నీ స్వరం వినబడనిమ్ము అంటే ఏమిటి, ఈ 4 మాటలు ఈరోజు మనం నేర్చుకుందాం. ఒకటి, బండ సందులు అంటే ఏంటి చూద్దాం. వరుడైన యేసు వధువైన సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. పావురం యొక్క పరిశుద్ధత గురించి, నిష్కపటమైన విధానం గురించి, నిందలేని దాని గురించి, పరిశుద్ధత గురించి మనము వచ్చే వారము పావురం గురించి అనే అంశంలో మనం నేర్చుకుందాం. ఈరోజు 4 అంశాల గురించి మనం నేర్చుకుందాం. మొదటిది బండ సందులు. ఈ బండ సందులు అంటే ఏంటంటే, నేను గ్రేస్ బైబిల్ తిరగేశాను. గ్రేస్ బైబిల్లో బండ సందులు అంటే ఏంటండి అని ఎదిగేటప్పుడు నాకు కనబడేటువంటి మాట ఏంటంటే కొండ రాళ్ళు నడుమ అని అర్థం అంటండి. కొండ రాళ్ళు నడుమ, కొండలు ఉంటాయి కదండి, ఈ కొండ రాళ్ళు ఉన్నటువంటి నడుమ మధ్యలో దీని గురించి రాయబడ్డారు. బండ సందులు అంటే కొండ రాళ్ళు నడుమ. నిర్గమకాండము 33:22 మోషే గారికి దేవాది దేవుడైనటువంటి యెహోవా ఎక్కడ ఉండమని చెప్పాడంటే బండ సందులలో ఉండమని చెప్పాడు. చూడండి అమ్మా మాట, చూడండి మాట ఉందో చూడండి ఒకసారి ఆ మాట చదవండి. నిర్గమకాండం 33:22. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతిలో నిన్ను కప్పెదెను. చాలమ్మా చాలమ్మా. ఇక్కడ బండ సందులు అంటే కొండ రాళ్ళ నడుమ అని అంటాడు. మోషే ధర్మశాస్త్రాన్ని రాయడానికి వెళ్ళినప్పుడు అతను ఆ యొక్క సేనాయి కొండ మీద నడుమ అక్కడ ప్రభుతో ఒక మాట చెప్తున్నాడు. అదేంటంటే, ప్రభువా నువ్వు నన్ను పిలిచావు, నేను వచ్చాను. నాకు ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా నా చేతితో రాయించావు, నేను రాశాను. కాబట్టి ఒకసారి నిన్ను చూడాలనుకుంటున్నాను ప్రభువా, నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎలా ఉంటావో ఏంటో నేను ఒకసారి నేను చూడాలనుకుంటున్నాను డైరెక్ట్ గా అని ప్రభువుని అడిగాడు. ప్రభు అన్నాడు, లేదు లేదు, నువ్వు నన్ను చూడలేవు, నా మహిమ నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే ప్రభు ఎటువంటి వాడు అంటే కోటి సూర్యుల ప్రకాశమానమైనటువంటి వాడు. ఒక సూర్యుడినే మన కళ్ళారా చూడలేకపోతున్నాం, మన కళ్ళు పనిచేయట్లేదు. మిట్ట మధ్యాహ్నం మట్లు మన కళ్ళు అప్పగించి సూర్యుని చూడలేకపోతున్నాం. అటువంటిది కోటి సూర్యులు, 1-2 కోటి సూర్యుల మహిమ కలిగి ఉన్నటువంటి దేవాది దేవుడు, సమీపించరాని తేజస్సులు ఆయన మాత్రమే అమరత్వం కలిగి ఉన్నటువంటి దేవాది దేవుడు, మన కంటికి కనబడనటువంటి దేవాది దేవుడు, ఈ సృష్టి కూడా తట్టుకోలేనటువంటి ఆ వెలుగును చూడలేనటువంటి దేవాది దేవుడిని నువ్వు ఎక్కడ చూడతావు బాబు, నువ్వు చూడలేవంటే, లేదు ప్రభు నేను చూస్తాను తండ్రి అంటే ప్రభు అన్నాడు, సర్లే అయితే నీ కోరిక నెరవేరుస్తాను, నువ్వు ఆ బండ సందుల కాడ నిలబడి అలా ఉండు, నా వెనకాల పార్శ్వం వెళ్ళిపోతా ఉంటానని చూడు అన్నాడు. అక్కడ ప్రభుని చూసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ బండ సందులలో భద్రత క్షేమము ఉన్నది అని అర్థం. బండ సందుల్లో ఏముందమ్మా? భద్రత క్షేమము ఉన్నది. ఒకప్పుడు లేదు. క్రీస్తు అనే బండలోనికి వచ్చిన తర్వాత మనము ఆ మహిమలో నివసిస్తున్నాము, ఆ
ఆ మహిమలో మనము జీవిస్తున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకంటే బండ సందుల్లో భద్రత క్షేమం అంటే ఎందుకుంటదంటే మనము క్రీస్తుని చూసే స్వభావంలో మనం వెళ్ళాలి. అంటే ఆత్మీయ నేత్రాలతో చూడాలి ప్రభు. ఈ కళ్ళతో కాదు. ఈ కళ్ళతో చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా బతకలేరండి. ఆత్మీయ నేత్రాలతో చూడాలని వాక్యం మనకు తెలియజేస్తాం. ఇంకా చాలా చాలా మాటలు ఇందులో రాశాను కానీ టైం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. రెండవది పేట బీటులు అంటే అర్థం ఏంటంటే కొండ సరియలు అని అర్థం. కొండ సరియలు అని ఉంటాయి చూడండి. కొండ సరియలు పడిపోయి అని అలా రకరకాలుగా వార్తల్లోకి ఉంటాయి. అంటే కొండ సరియలు అంటే పేట బీటులు అంటే ఆశ్రయించిన పావురమా అంటున్నాడు. పేట బీటులు అంటే సందు ఎలా ఏర్పడుతుంది? పేట బీటులకి ఒక సందు ఉంటదంట. ఆ సందు ఎలా ఏర్పడుతుందంటే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు శిలువలో దున్నబడినటువంటి ఆయన శరీరము ద్వారా మనకు ఆ యొక్క రక్షణ మనకు కలుగుతుంది. ఆయన ఘోరంగా మరణించడానికి కారణం ఏంటంటే మనం చేసినటువంటి పాపాలకు ఫలితం నరకం. కనుక నరకానికి వెళ్లకుండా మనల్ని పవిత్రపరిచి ప్రశస్త రక్తంతో మనల్ని కడగడానికి ఆయన బలైపోయాడు. ఆయన శరీరం దున్నబడ్డది, కొండ సరియలు పడిపోయినట్లుగా ఆయన శరీరము నలగొట్టబడ్డది అనే విషయాలను ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. మరణాన్ని జయించడం ద్వారా కొండ శరీరం లాంటి శ్రమలు జయించి క్రీస్తులో మనం పాలుభాగస్తులయ్యాము అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. బండ కొట్టబడాలి, అప్పుడే సందు ఏర్పడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బండ ఎప్పుడైతే కొట్టబడుతుందో అప్పుడు కొండ చర్యలు ఏర్పడతాయి. అంటే నీళ్లు సమృద్ధి. బండ అంటే క్రీస్తు ద్వారా మనకు మోక్షము. నీళ్లు సమృద్ధికి, వాక్యానికి, ఆశీర్వాదానికి, ఆత్మ నింపుదలకు, సంతృప్తికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. చూసారా అండి? బండ సందులు అంటే బండ ఎప్పుడైతే కొట్టబడుతుందో అప్పుడు సందులు ఏర్పడుతుంది. అందులోంచే మనకు జీవ జల ధారలు కురుస్తుంది అనమాట. అంటే యేసు ప్రభు వారు ఆ బండ అంటే క్రీస్తు. ఆ క్రీస్తు యొక్క శరీరాన్ని ఏం చేసిందంటే పేట బీటుల్లాగా దున్నబడ్డది. ఆ దున్నబడినటువంటి ఆ శరీరంలోంచి మనకు జీవ జల ధారలు వస్తూ ఉన్నాయి. ఆ జీవ జల ధారలు అంటే వాక్యము ద్వారా మన జీవితాలు కట్టుకోవాలి. ఆ జీవితాలు మనం సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి అది ఒక మంచి అవకాశము ప్రభు మనకిస్తున్నాడు అనే విషయం ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. చూసారా? అంత అర్థమగ రీతిలో మీకు చెప్పాలంటే ఏమీ లేదండి. బండ అంటే క్రీస్తు. ఆ బండ ఏం చేయాలంటే కొట్టబడాలి. ఆ కొట్టబడితే అందులోంచే జీవజల దారులు వస్తున్నాయి. అవే మన వాక్యము, అదే మనకు రక్షణ, అదే మనకు ఆధారం. ఇంకొక విధంగా చెప్పాలంటే బండ అంటే క్రీస్తు దగ్గరికి మనకు వస్తే ఏమొస్తుందంటే భద్రత, క్షేమము వస్తుంది. ఆ బండ చిట్లబడితే, కొట్టబడితే అందులోంచే అంటే యేసు ప్రభు శరీరంలోంచే ఆ రక్తపు దారలోంచే మనకు రక్షణ, పాప క్షమాపణ, విమోచన మనకు కలుగుతుంది అనే విషయాలను క్లుప్తంగా మీకు నేను తెలియజేస్తున్నా. మూడవది, నీ స్వరము మధురం, నీ ముఖము కనబడనిమ్ము. అంటే పౌరం యొక్క స్వరము అద్భుతకరంగా ఉంటుంది. మనిషికి నోరిచ్చేవాడు ప్రభువే కదా. ఆ ప్రభు ఇచ్చినటువంటి నోరుని మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాల, దేవుని ఘనపరచాల, దేవుని మహిమపరచాల. మంచి స్వరం ఇచ్చాడు దేవుడు. చాలా మంది స్వరం ఉంటది కానీ పాటలు పాడరు. కళ్ళు ఉంటాయి కానీ వాక్యం చదవరు. కాళ్ళు ఉంటాయి కానీ నడవరు సువార్త కోసం. చేతులు ఉంటాయి కానీ పని చేయరు. హృదయం ఉంటది కానీ కానుకలు ఇవ్వలేరు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పావురం ఎలాగైతే మధురంగా ఉంటుందో ఆ యొక్క మధురాని స్వరంతో మనం ప్రభువుని స్తుతించేవారుగా ఉండాలని చెప్తా ఉంది. నీ స్వరము నాకు వినబడనిమ్ము. అంటే దేవుని యొద్ద నుండి కోరుకునేది ఆత్మతో సత్యంతో కూడినటువంటి ఆరాధన ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రభు కోరుకున్నది ఏంటంటే నీ స్వరం వినబడనిమ్ము, నీ ముఖము కనబడనిమ్ము. స్వరం అంటే దేవుని యొక్క మనకి ఇచ్చినటువంటి తలాంతులు ఉపయోగించుకోవడమే. ముఖము కనబడనిమ్ము అంటే నీ ముఖము సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యం కలిగి ఉన్న ముఖం కలబడాలని ప్రభు చలవిస్తా ఉన్నాడు. చూడండి, ఎక్కువ శాతం మనం చెప్పుకుంటూ ఉంటాం, గదిలో ప్రార్థన ఉండాలా, మదిలో వాక్యం ఉండాలా, వీధిలో సాక్ష్యం ఉండాలా,
ఎల్లప్పుడూ నీ చేతిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉండాలి. అదే సాక్ష్యం అండి. ఆ సాక్ష్యం మనం కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. చూడండి, బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము వినబడినిమ్ము, నీ ముఖము కనబడనిమ్ము. అంటే ప్రభు మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, నేను నీ కొరకు, సంఘము కొరకు ఎంత త్యాగం చేశాను కదా, నువ్వు కూడా అలాగా నా కొరకు చేయలేవా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మన జీవితాల్లో పావురం వలె మన ప్రార్థన మాదిరిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఆమేన్. ప్రభు అయితే వచ్చే వారము పావురంలో ఉన్నటువంటి 7 గొప్ప లక్షణాలండి. చాలా అద్భుతమైన సందేశము నేను చెప్పడానికి మరి ఇష్టపడతా ఉన్నాను. అందరూ కూడా వినాలని ఆశతో మీకు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. నా ప్రభు అనేక మర్మాలు మాకు తెలియజేస్తున్న తండ్రి నీకు వందనములు ప్రభు. ఈ తొలిటి గడియల్లో నా ప్రభుత్వ ప్రశస్తమైనటువంటి మర్మములు నా ప్రభు నా తండ్రి చక్కగా మాకు వివరించిన దైవజనులను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభు నీ పడిన తగిలినటువంటి దెబ్బల చేత మాకు రక్షణ కలిగి ఉన్నది నా తండ్రి. నా ప్రభు అటువంటి గొప్ప రక్షణను మాకు ఇచ్చినావు, మీకు వందనాలు ప్రభు. ఇదిగో కోటి సూర్యుల కంటే మహా తేజస్సును కలిగిన వచ్చక్షను కలిగినటువంటి గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు ప్రభు. ఇదిగో మా ఉద్దేశములు ప్రతి నిత్యము నా ప్రభు నిన్ను ఆరాధిస్తూ ఘనపరిచే వారంగా ముందు ఉండునట్లు నా తండ్రి, తద్వారా నీకు గొప్ప రక్షణ భాగ్యాన్ని మేము నా తండ్రి చేయబోని మా జీవిత పర్యాంతము నా తండ్రి నీకు మహిమపరిచే నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని బలపరచమని ప్రభు. అతను ఎటువంటి శోధనలు వచ్చినను అతను ఎదిరించే శక్తిని మాకు మీ నామంలో దయచేసి నా ప్రభు, ఈ సార్వత్రిక సంఘాన్ని నా ప్రభు శక్తి గల సంఘముగా, జీవము గల సంఘముగా, నీ యొక్క విశ్వాసుల సంఘంగా బలపరిచి మీరు మహిమ పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం. వాక్యం కోసం ప్రార్థన చేసిన బ్రదర్ గారు వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన అవసరాలు ఏమైనా ఉన్నాయండి? వరలక్ష్మి గారు. సరే అయ్య గారు ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చేయండి. ఓకే, మంచిదమ్మ. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడ, సర్వకృపానిధికు ప్రభువా, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, విలువైన గొప్ప నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మేము విధంగా నీతో సమయం గడిపేటువంటి అవకాశం మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నీ బిడ్డలో ప్రభా ప్రార్థన చేశారు, అనేక అంశాలు నీ పాదాల దగ్గర పెట్టారు. ప్రతి ప్రార్థనకు జవాబుని గ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. వాక్యం ద్వారా కూడా నువ్వు మాట్లాడావు ప్రభా. నాయన బండ సందులలో ఎగురు నా పావురం అని అద్భుతమైనటువంటి పరమగీతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మాట ప్రభా ఈ ఉదయకాల సమయంలో మేము వినడానికి నీ కృప చూపించావు, నీకు వందనాలు ప్రభా. నాయన అలాగే మేము కూడా ప్రభా ఈ యొక్క సార్వత్రిక సంఘములో ప్రభా నీకు ఇష్టమైన రీతిలో ప్రభా నాయన పావురం యొక్క మూలుగలు మేము వినిపించడానికి, ఆ విధంగా మా ప్రార్థనలు ఉండడానికి నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు అనుదినము నేర్పించమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. మా ప్రతి ప్రార్థనకు నీ యొద్ద నుండి మాకు జవాబు రావడానికి సహాయం దయచేయమని అడుగుతా ఉన్నాం ప్రభా. ఆత్మీయంగా ఎదగడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క ప్రభా నాయన ఈ సార్వత్రిక సంఘం గ్రూపును ఎంతో చక్కగా నడిపిస్తున్నటువంటి విక్టర్ బాబు గారిని బట్టి, అమ్మగారిని బట్టి కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. అలాగే గ్రూప్ లో జాయిన్ అవుతున్నటువంటి నీ బిడ్డలందరి కోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. వారి యొక్క అవసరతల నిమిత్తమై వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని నీ పాదాల దగ్గర పెడతా ఉన్నాం ప్రభా. నీ కార్యం జరిగించండి, అద్భుతం చేయండి ప్రభా. ఇదిగో నాయన మేము నీ వచ్చటం మంచిది అన్నావు ప్రభా. ఇదిగో నాయన ఏలియాకు చెప్పాడు ప్రభా, నాయన దైవజనుడు మన ఇంటికి వచ్చుట మంచిది అని ఆనాడు ఆ మాట చెప్పినట్లుగా మేము చూస్తూ ఉంటాం. ఈ రోజు ఉదయకాల సమయంలో, ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఈ ఫోన్ దగ్గర కూర్చొని వాక్యం వినడానికి, ప్రార్థన చేయడానికి ఒక అవకాశం, ఒక సమయాన్ని వారు కేటాయిస్తున్నారంటే అది మంచిది అని మేము భావిస్తా ఉన్నాం ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో అనేక ప్రభా నాయన సమస్యల నుండి విడుదల పొందాలంటే కొద్ది సమయం నీతో గడపాలి కనుక ప్రభా నీ బిడ్డలందరూ గడుపుతా ఉన్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ రోజు రాలేనటువంటి ఎంతో మంది ఉన్నారు, వారిని కూడా ప్రేరేపణ కలిగజేసి ప్రతిరోజు రావడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తాం. నూతనమైన వ్యక్తులు గ్రూప్ లోకి వచ్చి వాక్యం విని బలపడే ధన్యత కృప మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, నీకు వందనాలు.
అలాగే ప్రభు నాయన ఇదిగో ఎవరెవరైతే బలహీనతగా ఉండి ఒకవేళ ప్రార్థన రిక్వెస్ట్ చెప్పలేదో వారిని కూడా మీరు దర్శించండి. వారికి ప్రతి అవస్థలో మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. మళ్ళా రేపు ఈ వాక్యం కొరకు నీ బిడ్డలందరూ ఎదురు చూసడానికి సహాయం దయచేయమని, ఈ రోజంతా నీ కృప, నీ కాపుదల, భద్రత, క్షేమాన్ని ఇచ్చి నడిపించి సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 వందనాలు అయ్యగారు. మా అందరికి వందనాలమ్మ. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. వందనాలమ్మా, అందరికి వందనాలు. సత్యనారాయణ గారు వందనాలండి. వందనాలు. సత్యనారాయణ గారు, డాక్టర్ గారు